ఇమ్మీడియట్గా అక్కడే థెరపీ కూడా చేసేస్తారా, లేకపోతే తర్వాత? ఈ గర్భాశయంలో స్క్రీనింగ్ ఏదైతే ఉందో ఓన్లీ హిస్టరోస్కోపీ ద్వారానే చెయ్యాలా మ్యామ్? అండాశయ తిత్తి ఈ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్తో ప్రెజెంట్ అవుతారు వాళ్ళు? హలో అండి, నమస్తే, వెల్కమ్ టు TeluguOne హెల్త్. నేను రూపానాథళ్ళ. ప్రస్తుతం మనం విమెన్ అండ్ చైల్డ్ మెడికల్ హాస్పిటల్లో ఉన్నాము. మనతో పాటు డాక్టర్ పృథ్వీ పేరం, గైనకాలజిస్ట్ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. డాక్టర్, హిస్టరోస్కోపీ టెస్ట్ ఎందుకు చేస్తారు? హిస్టరోస్కోపీ అంటే మనము దేంటి యూట్రస్లోకి ఒక ఎండోస్కోపీ టెస్ట్ ఏదైతే యూట్రస్ లోపలికి త్రూ వెజైనా నుండి ఒక కెమెరా పంపిస్తాం. కెమెరా పంపించి పేషెంట్ని ఇదంతా అనెస్థీషియా ఇచ్చి చేస్తూ ఉంటాం జనరల్గా. కొంతమంది ఈవెన్ ఆఫీస్ హిస్టరోస్కోపీ మత్తు ఇవ్వకుండా చేస్తారు, కానీ చాలా తక్కువ మంది ఆ పెయిన్కి భయపడి చేయించుకోరు. ఎక్కువ మంది మాత్రం దే ప్రిఫర్ మత్తిచ్చి చేయించుకుంటారు. సో పేషెంట్ అనెస్థీషియా ఇచ్చినాక మనము దేంటి త్రూ ద వెజైనా వి గో ఇన్ టు ద యూట్రస్, గర్భాశయంలోకి వెళ్ళి అక్కడ గర్భం లోపల ఉన్న ఏమైనా కంతులు ఉన్నా, పాలిప్స్ ఉన్నా, లేకపోతే అధికంగా బ్లీడ్ అవుతున్నప్పుడు కంపల్సరీ అక్కడ ఉన్న లోపల మైలపురం ఎండోమెట్రియం ఏదైతే ఉందో అది తీసేసి టెస్టింగ్కి పంపిస్తాం, బయాప్సీకి పంపిస్తాము. సో దట్ మనకి దాంట్లో ఎటువంటి క్యాన్సర్ గుణాలు లేవు, లేకపోతే ఎట్లాంటి పొర ఉంది, అది హార్మోనల్ చేంజెస్, ప్రాలిఫరేటివా, సెక్రీటరీయా, హైపర్ప్లాషియానా, ఏటిపికల్ హైపర్ప్లేషియానా, ఇట్లా వివిధంగా వేరియస్ టర్మినాలజీతో డిస్క్రైబ్ చేస్తారు. దానికి బట్టి అది ఎలా ఉందో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉండాలన్నమాట. కొంతమందికి ఎక్కువ ఇందాక మనం అనుకున్నట్టు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, వాళ్ళకి డైరెక్ట్గా మెడిసిన్స్, హార్మోన్స్ ఇచ్చేయొద్దు. 35+ ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ 48 అబోవ్ అయితే పక్కా కంపల్సరీ వాళ్ళకి హిస్టరోస్కోపీ చేసినాకనే ఏదైనా హార్మోనల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, మెడిసిన్స్ పెట్టాలి అంటే పెట్టాలి. ఎక్కువ రోజులు ఈ హార్మోన్స్ ఇవ్వద్దు. కాబట్టి ఎన్ని రోజులు ఇవ్వాలి, ఎట్లాంటి హార్మోన్స్ ఇస్తే వాళ్ళకి బెటర్ అవుతుంది అన్నది చూసుకునేందుకు కంపల్సరీ ఈ హిస్టరోస్కోపిక్ గైడెడ్ ఎండోమెట్రియల్ బయాప్సీసే అవ్వచ్చు, పాలిపెక్టమీసే అవ్వచ్చు. కొన్నిసార్లు ఇందాక మనం మాట్లాడుకున్నట్టయితే సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అంటే ఎండోమెట్రియం లేయర్లో 1 సెంటీమీటర్ ఫైబ్రాయిడ్ ఉన్నా చాలా బ్లీడింగ్ అయిపోతుంది అనుకున్నాం. సో అలాంటి ఆ ఫైబ్రాయిడ్స్ని తీసేసేది కూడా త్రూ హిస్టరోస్కోపిక్ గైడెడ్ మయోమా రిసెక్షన్ చేయొచ్చు. సో ఈ చిన్న ఒక టెస్ట్ ద్వారా అంటే ఈ ఒక ప్రొసీజర్లో బోత్ డయాగ్నోస్టిక్ ఉంటుంది, థెరపిటిక్ ఉంటుంది. డయాగ్నోస్టిక్ అంటే ఏమన్నా ఉన్నాయా చూసి దానికి కావాల్సిన మెటీరియల్ తీసేసి వస్తాం. అదే ఏదైనా పాలిప్ ఉంది, ఆ పాలిప్ తీసేస్తున్నాం. సెప్టమ్ ఉంది, పిల్లలు అవ్వట్లేదు, ఫ్యూజన్ అయ్యి ఒక సెప్టమ్ ఉంది, ఆ సెప్టమ్ని రిసెక్షన్ చేస్తున్నామంటే అది ఆపరేటివ్. లేదు అని అంటే అక్కడ ఏదైనా మయోమా ఉంది, అది తీసేస్తున్నాం, సో అది ఆపరేటివ్. ఇవాళ రేపు మనం చూసినట్టయితే చాలామందికి సిజేరియన్ సెక్షన్స్ అవుతున్నాయి. ఆ సిజేరియన్ సెక్షన్ అప్పుడు ఏదైతే కుట్లు వేస్తామో అక్కడ లేయర్ సరిగ్గా అప్రాక్సిమేట్ కాకపోతే కొంతమందికి ఇస్తమోసీల్ అని ఫామ్ అవుతుంది. అలాంటి ఫామ్ అయినవి కూడా ఈ హిస్టరోస్కోపీలో కొన్ని ప్రాసెస్లో క్లీన్ చేసి హీల్ చేయొచ్చు. ఏమైనా అబార్షన్స్ అయిపోయి కొన్ని ప్రోడక్ట్స్ లోపలగా ఉండిపోతే కూడా ఆర్పిఓసి కంటెంట్స్ అంటాం, అవి కూడా తీసేందుకు యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఈ హిస్టరోస్కోపీ చేసినప్పుడు మీరు ఏదైనా డయాగ్నోస్ చేశారనుకోండి మ్యామ్, ఇమ్మీడియట్గా అక్కడే థెరపీ కూడా చేసేస్తారా, లేకపోతే తర్వాత చూసుకొని మళ్ళీ? లేదు, ఇమ్మీడియట్గా థెరపీ చేయడానికి ఉండదు. ఎందుకంటే మనం అక్కడ నుండి ఆ కంటెంట్ తీసి మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్కి పంపిస్తాం. అక్కడ వాళ్ళు మనకి ఇస్తారనమాట మొత్తం డీటెయిల్గా చదివి దాంట్లో ఏమన్నా క్యాన్సర్ ఉందా, లేకపోతే అదే ఇప్పుడు ఒకవేళ చిన్న పాలిపే ఉందనుకోండి సేమ్ సిట్టింగ్లో తీసేయచ్చు. అదే నాకు పెద్ద సైజ్ పాలిప్ ఉంది, ఏదైతే నాకు 2-3 సెట్టింగ్స్ పడుతుంది అని అనుకుంటే మాత్రం కంపల్సరీ బయటికి రావాలి, పేషెంట్ వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ కన్సెంట్ తీసుకోవాలి, అప్పుడే ఆపరేటివ్ ప్రొసీజర్కి వెళ్ళాలి. ఎందుకంటే అది 2 స్టెప్స్లో జరగబోతుంది. పేషెంట్ ఒకటే సర్జరీకి ప్లాన్ చేసుకుంటారు, సో వాళ్ళకి చెప్పండి ఏది చేయొద్దు. సో కన్సెంట్ ఇస్ మెయిన్ ఇక్కడ. కంపల్సరీ చెప్పినాకనే చేయాల్సి వస్తుంది.
ఈ గర్భాశయంలో స్క్రీనింగ్ ఏదైతే ఉందో ఓన్లీ హిస్ట్రోస్కోపీ ద్వారానే చెయ్యాలా మ్యామ్? ఇంకేమైనా ఈజీ ప్రొసీజర్ లేదా? చాలా స్వీట్గా అడిగావు కానీ అంటే అన్నీ దేంటిది బయట నుండే కనిపిస్తే బాగానే ఉండు, అంటే మూకోలో దిల్ దేక్తానన్న టైప్లో ఉంటే బాగుండేది, కానీ అంత ఈజీ కాదు. కాబట్టి ఇది లోపల పెల్విస్ లోపల ఉన్న ఆర్గన్ కాబట్టి ఇలాంటి ప్రాసెస్కి ఆప్ట్ చేయాల్సి వస్తుంది. అయినో మీకు వినడానికి అది ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ ఎప్పుడైతే అనస్థీషియా తీసుకొని చేయించుకుంటారో వాళ్ళు పడుకుంటారు, లేస్తారు, అంతే, ఇంకేమీ తెలియదు. వాళ్ళకి తర్వాత కూడా పెయిన్, వాళ్ళకి ఎటువంటి పెయిన్ ఉండదు. పొద్దున్న వస్తారు, చేయించుకొని సాయంకాలానికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే నుండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఈవెన్ కొంతమంది ఎవరైతే పెయిన్ని పెద్దగా పట్టించుకోకుండా ముందుకొచ్చి ఆఫీస్ హిస్ట్రోస్కోపీ చేయించుకుంటారు చూడండి, అలా అయితే అలా వచ్చి చేయించుకొని వెళ్ళిపోయి ఆఫీస్కి కూడా వెళ్ళిపోతారు. అమ్మో, చాలా ధైర్యం కావాలి. అందుకని అట్లా కొంచెం అంత డైరింగ్ హార్ట్ లేని వాళ్ళ దానికి మాత్రం ఎస్ వాళ్ళు తట్టుకోలేరు అని అంటే ఎస్ అనస్థీషియా ఇస్తాం. డాక్టర్, పోస్ట్ మెనోపాజ్ బ్లీడింగ్ అయినప్పుడు అది ఎలాంటి ప్రమాదాలకు సంకేతం? ప్రమాదమేనా? యా, డెఫినెట్గా. ఎందుకంటే పోస్ట్ మెనోపాజ్ అయిపోయినాక ఏజ్ పెద్దగా ఉన్న వాళ్ళల్లో, ఇలాంటి ఆడవాళ్ళల్లో బ్లీడింగ్ ఆగిపోయి 1 year వరకు బ్లీడింగ్ అవ్వలేదు, కంప్లీట్గా ఆగిపోయింది, ఆ తర్వాత మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయితే దాన్ని పోస్ట్ మెనోపాజ్ బ్లీడింగ్ అని అంటాం. అది స్పాటింగ్ లాగా కొంచెం కొంచెమే కనిపించవచ్చు, లేకపోతే తీగల్లాగా వైట్లో రెడ్ మిక్స్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే గడ్డల్లాగా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఇది కంపల్సరీ ఇవాల్యుయేట్ చేసుకోవాలి. దీంట్లో హిస్ట్రోస్కోపీ అనే టెస్ట్ కంపల్సరీ చేస్తాము. అంటే లోపల ఏదైనా సింపుల్ పాలిపే ఉందనుకోండి, పాలిప్ తీసేస్తాము. అట్రోఫిక్ ఎండోమెట్రైటిస్ ఏదైనా లైక్ ఇన్ఫెక్షన్ వల్ల అవుతుంది అని అనుకోండి, దాన్ని ట్రీట్ చేయొచ్చు. బట్ ఈ ఏజ్లో వాళ్ళల్లో ఎక్కువ వరకు క్యాన్సర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ దాన్ని ఎండోమెట్రియల్ బయాప్సీకి పంపించుకొని దాంట్లో ఎటువంటి చెడు గుణాలు లేవు అని నిర్ధారించుకున్నాకనే అదేంటిది యూ హ్యావ్ టు స్టే క్వైట్. లేదు ఎటువంటి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయనంటే నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, దానికి వెళ్ళడం కానీ, లేకపోతే గర్భాశయంని మొత్తంగా తీసేయడం కానివ్వండి, అటువంటి అప్రోచెస్కి వెళ్తూ ఉండాలి. ఆ టైంకి తగ్గ డెసిషన్ అప్పుడు తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. డాక్టర్, ఒవేరియన్ సిస్ట్, అండాశయ తిత్తి, ఈ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలాంటి ప్రాబ్లమ్స్తో ప్రెజెంట్ అవుతారు వాళ్ళు? జనరల్గా ఏంటంటే అండాశయాల్లో దేంటిది సిస్ట్లు అనేటప్పుడు ఇవి సింపుల్ సిస్ట్లు లాగా ఉండొచ్చు, పెథలాజికల్ సిస్ట్ లాగా ఉండొచ్చు, కొన్ని ఫంక్షనల్ సిస్ట్. సింపుల్ సిస్ట్ ఆర్ ద సీరస్ సింపుల్ ఫ్లూయిడ్స్ కలెక్షన్, ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. నార్మల్గా మనకి ఎగ్ రిలీజ్ అయ్యేది 18 to 20 mm సైజ్కి వచ్చి ఒక అండాశయం రప్చర్ అవుతుంది, దాని నుండి ఎగ్ రిలీజ్ అవుతుంది, అది ఫెలోపియన్ ట్యూబ్ని పికప్ అవుతుంది. కొన్నిసార్లు కొంచెం హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల అవి ఏమన్నా రిలీజ్ కాలేక అది అప్పుడు 3 centimeters 4 centimeters లాగా వెళ్ళిపోయి అది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్తోని ఉంటుంది. అది మళ్ళీ నెక్స్ట్ సైకిల్కి మెల్లిగా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బై ఎనీ ఛాన్స్ పిల్లలు కావాలనుకొని వాళ్ళు దేంటి స్కానింగ్ చేయించుకుంటున్నప్పుడు అలాంటి సిస్ట్ ఉంది అని అంటే చాలా మటుకు ఏంటి డాక్టర్స్ మనం ఏం చెప్తామంటే వెయిట్ చేయండి, మళ్ళీ వచ్చే నెలలో స్కాన్ చేసి చూసుకుందామని చెప్పేసి చెప్తూ ఉంటాం. దానంతట అదే స్పాంటేనియస్గా పోతుంటాయి. ఇవి కాకుండా కొంతమందికి డర్మాయిడ్స్ ఉంటాయి, కొంతమందికి ఎండోమెట్రియాటిక్ సిస్ట్లు ఉంటాయి, అండ్ కొంతమందికి ఈవెన్ కొన్ని క్యాన్సర్ గడ్డలు ఉంటాయి. ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా అది ప్రజెంట్ అవుతుంది. చాలా వరకు ఒవేరియన్ సిస్ట్ వారితోని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వరకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి హార్మోనల్ ఇష్యూస్తోనే ప్రజెంట్ చేస్తారు. మెన్స్ట్రల్ డిజార్డర్స్ కానీ అవి ఒకవేళ వెరీ బిగ్ పెద్ద మ్యాసివ్ అదేంటిది సిస్ట్లు ఉన్నాయనుకోండి, పెద్ద సైజు అంటే ఒక 10-12 centimeters ఉందనుకోండి, అప్పుడు పొట్ట పెద్దగా అనిపించడము, ఆకలి వేయకపోవడము, లేకపోతే దేంటిది మోషన్స్ ఊరికే వెళ్తున్నట్టు అనిపించడము, అజీర్తిగా ఉండడము, ఇలాంటి వేగ్ సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమందికి ఏదో పొట్ట నొప్పి వస్తుంది, ఒక పక్కన ఏదో గుంజుతున్నట్టు అనిపిస్తుంది, భార్యాభర్త సంక్రమించినప్పుడు పెయిన్ అనిపించడము, ఇలాంటివి ప్రజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ అవి పెద్ద సైజు ఉండి వాళ్ళు ఇలా ఏదైనా సడన్ యాక్టివిటీ ఏదైనా జర్కీ మూమెంట్స్ చేసినప్పుడు అది ట్విస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది ట్విస్ట్ అయ్యిందని అంటే మాత్రం అప్పుడు వాళ్ళు వెరీ సివియర్ పెయిన్, నాజియా, వామిటింగ్ అంటే వాంతులు అవ్వడము, కళ్ళు తిరిగి పడిపోవడము, అట్లాంటి కంప్లైంట్స్తోని వచ్చి ఎమర్జెన్సీలో కూడా అడ్మిట్ అవుతూ ఉంటారు అన్నమాట.